ఎప్పుడూ చేసే రవ్వ లడ్డు కాకుండా కొంచెం డిఫరెంట్‌గా రవ్వ లడ్డుకి ఏమాత్రం టేస్ట్ తగ్గకుండా అదే టేస్ట్ తోటి ఈరోజు నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నారు అంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత టేస్టీగా, అంత సింపుల్‌గా, చాలా ఈజీగా చేసుకోవచ్చనమాట. ఇవి 1 వీక్ ఆర్ 15 డేస్ నిల్వుంటాయి. రవ్వ లడ్డుకి, ఈ లడ్డుకి టేస్ట్ ఒకటే. కానీ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్‌గా ఉండిద్ది. ఈ క్రిస్మస్‌కి, న్యూ ఇయర్‌కి ఇలా చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళు. ఈ లడ్డు వెన్నలాగా నోట్లో అలానే కరిగిపోద్ది. రవ్వ తింటున్న ఫీల్ అయితే అస్సలుండదు. సో, ప్రాసెస్‌లోకెళ్ళిపోదామా? ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూను ఎండు కొబ్బరి ఉండిద్ది కదా! అది కొంచెం మిక్సీ పట్టుకోండి. 2 యాలకులేసుకొని దీనికి ఎండు కొబ్బరి తురుమైతేనే బావుండిద్ది. పచ్చి కొబ్బరయితే అస్సలకేయకండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు ఉప్మా రవ్వ, సుజీ రవ్వ అంటాం కదా! సో, అది. ఈ లడ్డూకి మనం రవ్వని ఫ్రై చేయనవసరం లేదు. జస్ట్ ఒక కప్పు రవ్వ తీసుకొని ఒక బౌల్‌లో ఏసేయండి. నెక్స్ట్ మనము మిక్సీ పట్టుకున్నాం కదా! ఎండు కొబ్బరి, ఆ కొబ్బరి తురుమును కూడా ఈ రవ్వలో ఏసేయండి. ఇప్పుడు ఓసారి స్పూన్ తోటి మొత్తము రవ్వ, కొబ్బరి బాగా కలుపుకోవాలనమాట. మొత్తం కలిసేలాగా. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి పాలు తీసుకోవాలి. కప్పు రవ్వకి కప్పుంబావు పాలైతే కరెక్ట్‌గా సరిపోతాయన్నమాట. సో, ఇప్పుడు పాలు పోసుకున్న తర్వాత స్పూన్ తోటి రవ్వ, పాలు అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకోండి. మరి గట్టిగా ఉందనుకుంటే ఇంకొంచెం పాలు పోసుకోండి. లేదు నార్మల్‌గా ఉంది అంటే ఓకే. ఇప్పుడు ఇలా బౌల్ మీద మూత పెట్టేసి ఒక అరగంట వదిలేసేయండి. ఈలోపు రవ్వనేది బాగా నానిద్దనమాట. పాలు బాగా అబ్జర్వ్ చేసుకుండిద్ది. సో, చూసారు కదా! ఇలా బాగా గట్టిపడి ఉండిద్దనమాట. ఇప్పుడు స్పూన్ తోటి ఒకసారి మొత్తాన్ని ఇలా కలుపుకోండి. ఇలా ఉంటే ఓకే అనమాట. పాలు ఎక్కువయ్యాయంటే మనము లడ్డు చేసే ప్రాసెస్ టైం కొంచెం ఎక్కువ తీసుకుండిద్ది. అందుకు కప్పుంబావు పాలైతే సరిపోతాయన్నమాట. సో, ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్‌ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మందపాటి కడాయి తీసుకొని అందులోకి ఒక 100 గ్రామ్స్ నెయ్యేసుకోండి. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఏసుకోండి. మీ దగ్గర ఏయుంటే అయి డ్రై ఫ్రూట్స్ ఏసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. నెయ్యిలో. నేనైతే ఇక్కడ బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ ఇవి మూడే యూజ్ చేశాను. మీకు ఇంకేమన్నా పిస్తా అలాంటివి ఏసుకోవాలనుకుంటే మంచిగా ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రై అయిన వాటిని వేరే ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా రవ్వ. సో, ఆ రవ్వని ఏసుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అడుగు మాడకుండా కంటిన్యూస్‌గా తిప్పాలనమాట. ఇది మొత్తం రవ్వంతా పొడి పొడిలాడుతూ రావాలి. సో, అందుకనే రవ్వని నూనెలో ఏసిన దగ్గర నుంచి కంటిన్యూస్‌గా ఇలా తిప్పుతూనే ఉండాలి. ఇలా తిప్పుతున్నప్పుడు మీకు తెలిసిపోయిద్దనమాట. రవ్వ అనేది కొంచెం చేంజ్ అయిద్ది. కలర్ చేంజ్ అవుతూ పొడి పొడిలాడుతూ రావాలనమాట. సో, అందుకని స్లోగా ఇలా చూపిస్తున్నట్టు తిప్పుతూ ఉండాలి. వాటర్ గానీ, పాలు గానీ ఏం అవసరం లేదు. ఈ రవ్వ ఇలా పొడి పొడిలాడుతూ రావాలనమాట. సో, ఒకసారి ఉండలేమన్నా కట్టినట్టు అనిపిస్తే ఏంటంటే, ఆ ఉండల్ని స్మాష్ చేసుకోండి ఇలా చూపిస్తున్నట్టు. ఇలా స్మాష్ చేస్తే ఏంటంటే, రవ్వ అనేది ఉండలు లేకుండా పొడి పొడిలాడుతూ వచ్చిద్దనమాట. ఈ లడ్డూకి టేస్ట్ అంతా మనం రవ్వ ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే, టేస్ట్ అనేది అంత బాగొచ్చిద్ది. అందుకనే ఫ్రై చేసేటప్పుడు ఓపికగా ఒక 10 మినిట్స్ కంటిన్యూయస్‌గా ఇలా కలుపుతూనే ఉండాలనమాట. మనము రవ్వని ఎంత మంచిగా ఫ్రై చేస్తే లడ్డు అనేది అంత టేస్టీగా వచ్చిద్ది. మధ్య మధ్యలో కొంచెం 2 టేబుల్ స్పూన్, 3 టేబుల్ స్పూన్ నెయ్యేసుకుంటూ తిప్పుకోవాలనమాట. నా దగ్గర అయితే స్కిప్ అయిపోయింది వీడియో. ఇలా పొడి పొడిలాడుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్ మధ్య మధ్యలో 1 టేబుల్ స్పూను అలా యేసుకుంటూ మొత్తానికైతే 3 టేబుల్ స్పూన్ నెయ్యి పట్టిద్దనమాట. సో, మొత్తంగా ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయ్యేటప్పుడే మనకి స్మెల్ అనేది చాలా అంటే చాలా కమ్మగా వచ్చిద్ది. ఎప్పుడు తినే రవ్వ లడ్డు కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయాలి అనుకునేవాళ్ళు ఈ ప్రాసెస్‌లో ఒకసారి చేయండి. రవ్వ లడ్డు ఇష్టంగా తినే వాళ్ళకైతే ఇది చాలా బావుండిద్ది. పాలు, రవ్వ 2 కలిపి ఏసాం కాబట్టి ఒక 5 మినిట్స్ దాకా అడుగంటే ఛాన్స్ ఉండిద్ది కాబట్టి అప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి అడుగంటుకోకుండా. ఇలా పొడి పొడిలాడుతూ వచ్చింది అంటే పర్ఫెక్ట్‌గా కుక్ అయినట్టు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ చల్లుకొని ఒకసారి కలతిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి దీన్ని. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న రవ్వలోకి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి అరకప్పు పంచదార పొడి తీసుకోండి. ఈ ప్రాసెస్‌లో చేసే లడ్డూలకి పంచదార బదులు ఇలా
పంచదారని పొడిలాగా చేసుకొని ఆ లడ్డూలో ఏసుకుంటే టేస్ట్ అనేది బావుండిద్ది పంచదార కన్నా. ఈ రవ్వ లడ్డు ప్రాసెస్‌లో పంచదార అనేది రవ్వంతా ఫ్రై అయినాక స్టవ్ మీద నుంచి దించుకున్న తర్వాతే మనము పంచదార పొడనేది వెయ్యాలి. లేకపోతే మనము స్టవ్ మీద ఉన్నప్పుడే పంచదార పొడేసామంటే మెల్ట్ అయిపోయి మనకి ఎలా వచ్చిద్దంటే కేసరిలాగా వచ్చిద్దనమాట. అందుకనే మనం లడ్డూలు చుట్టుకుండే 1, 2 మినిట్స్ ముందు పంచదార యేసుకుంటే సరిపోద్దనమాట. నెక్స్ట్ చేతికి నెయ్యి అప్లై చేసుకొని మనకి నచ్చిన సైజులో ఇలా రవ్వ లడ్డూలు చుట్టేసుకోవడమే. చూసారు కదా ఎంత బావున్నాయో! ఈ లడ్డూలు రవ్వ రవ్వగా ఉండకుండా చాలా అంటే చాలా స్మూత్‌గా, చాలా జ్యూసీగా ఉంటాయి. ఇలా చుట్టుకున్న లడ్డూని ఒక ప్లేట్‌లోకి పెట్టేసుకోండి. మిగతావి కూడా అంతే మనకి నచ్చిన సైజులో ఇలా లడ్డూల్లా చుట్టుకొని పక్కన పెట్టేసుకోవడం. ఒక 4, 5 లడ్డూలు చుట్టుకున్న తర్వాత మళ్ళీ చేతికి నెయ్యి అప్లై చేసుకోండి. ఇలా నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల లడ్డూలనేవి మనం చుట్టుకునేటప్పుడు చేతికి అంటుకోకుండా లడ్డూలనేవి షైనీగా, జ్యూసీగా ఉంటాయన్నమాట. సో, ఇలా చుట్టుకున్నవన్నీ వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ప్లేట్‌లో పెట్టేసుకోండి. అసలు చూసారా ఎంత స్మూత్‌గా అసలు ఎంత జ్యూసీగా, ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో చూస్తుంటేనే చాలా బావున్నాయి. తింటే మాత్రం అస్సలు మిస్ అవ్వరు. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు 3 టైమ్స్ అయినా. అంత బావుంటాయి ఈ లడ్డూలు. మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ తినేటప్పుడైతే భలే ఉంటాయి. మీకిక్కడ చూపిస్తాను చూడండి. అసలు ఎంత జ్యూసీగా, ఎంత స్మూత్‌గా ఉన్నాయో. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయి వెన్నలాగా. ఎప్పుడు తినే రవ్వ లడ్డు కాకుండా కొంచెం డిఫరెంట్‌గా తినాలి అనుకుంటే ఈ ప్రాసెస్‌లో ఒకసారి ట్రై చేయండి. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్.